ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో భాగంగా మీకు సంబంధించినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి మీ సక్సెస్ ఫ్యాక్టర్ ఎంత అనేటువంటి దాని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఈ సక్సెస్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటే మీ సక్సెస్ రేట్ అనేటువంటిది అంత హైలో ఉంటుంది. సో అది మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీకు సరిపోతుందండి. మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఉండేటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఎటువంటి సంబంధం ఉండదు. ప్రతి వ్యక్తికి ఎవరికైనా సరే మా సక్సెస్ ఎంత అనేటువంటిది తెలుసుకోవాలి, లేదంటే సక్సెస్ మనం ఎందుకు అవ్వలేకపోతున్నాం అనేటువంటి దాని గురించి ఎప్పుడు ఏదో ఒక విధంగా ఆలోచిస్తూనే ఉంటాడు. ఎందుకంటే జీవితంలో మనం ఒక స్టేజ్కి తీసుకెళ్ళాలి అనేటువంటిది ఈ సక్సెస్ మీదే మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో మన డేట్ ఆఫ్ బర్త్ నుంచి మన సక్సెస్ ఫ్యాక్టర్ ఎంత, దాని పర్సంటేజ్ ఎంత అనేటువంటిది ఎలా తెలుసుకుంటారు అనేటువంటి దాని గురించి నేను ఇప్పుడు ఒక వీడియో చేయబోతున్నాను. సో ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి. మీకు మీ సక్సెస్ ఫ్యాక్టర్ ఎంత అనేటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిసిపోద్ది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక మన బోర్డు మీదకి వెళ్ళిపోతాం మనం. సో ఫ్రెండ్స్, మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం. మనం ప్రస్తుతానికి ఈ రోజు డేట్ తీసుకుందాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 11/1/2025 సంవత్సరంలో పుట్టాడని చెప్పి మనం అనుకుందాం. ఈరోజు ఇది అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో దీనికోసం మనం లోషో గ్రిడ్ అనేటువంటి దాంట్లో మనం ఈ సక్సెస్ ఫ్యాక్టర్ అనేటువంటి దాన్ని మనం చెక్ చేస్తాము. సో లోషో గ్రిడ్ కనుక మీకు ఎవరికైనా తెలియకపోతే నేను స్టాండర్డ్ లోషో గ్రిడ్ నేను వేస్తాను, ఒకసారి మీరు చూసుకోండి. సో ఇది మనకి స్టాండర్డ్ లోషో గ్రిడ్. సో దీంట్లో మనకి 1 5 9 2 5 8 4 5 6 7 and 3 ఇది స్టాండర్డ్ లోషో గ్రిడ్ అనమాట మనకి. ఓకే, ఇది లోషో గ్రిడ్. ఈ స్టాండర్డ్ లోషో గ్రిడ్ చూసుకోండి. దీన్ని బట్టే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినటువంటి సక్సెస్ ఫ్యాక్టర్ ఎంత అనేటువంటిది మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి బట్టి మనకి ఏమేం కావాలంటే, దీనికి సంబంధించినటువంటి రూలింగ్ నెంబర్ ఒకటి కావాలి, దీనికి సంబంధించినటువంటి డెస్టినీ నెంబర్ ఒకటి కావాలి. రూలింగ్ నెంబర్ అంటే మీరు ఏ డేట్లో అయితే పుట్టారో, మీరు పుట్టినటువంటి డేట్ ఉంది కదా, ఇప్పుడు ఈ వ్యక్తి 11వ తారీఖు పుట్టాడు. ఈ 11వ తారీఖు పుట్టింది ఏదైతే ఉందో ఇది అతని యొక్క రూలింగ్ నెంబర్ అంట. దీన్ని ఏం చేయాలంటే, మనం ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 2 డిజిట్స్ని సింగిల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 11వ తారీఖు కాబట్టి మనం ఏం చేయాలంటే 1 + 1 = 2 అవుతుంది. సో 2 అనేటువంటిది ఇతని యొక్క రూలింగ్ నెంబర్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు డెస్టినీ నెంబర్ ఎలా చేయాలండి? డెస్టినీ నెంబర్ అనేటువంటిది ఈ కంప్లీట్గా డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ మొత్తాన్ని మనం యాడ్ చేసుకోవాలంటే 1 + 1 + 0 + 1 + 2 + 0 + 2 + 5 ఇది మొత్తం మనం యాడ్ చేసుకోవాలి. 1 2 3 5 5 2 7 7 5 12 వచ్చింది. సో ఈ 2 డిజిట్లు కూడా మనం యాడ్ చేసుకోవాలి. అంటే 1 + 2 వేసుకోండి. 1 + 2 ఎంత? 3 వచ్చింది. సో ఈ వ్యక్తి 2/3 కాంబినేషన్ సంబంధించిన వ్యక్తి. అంటే రూలింగ్ నెంబర్ వచ్చేసి 2 వచ్చింది, డెస్టినీ నెంబర్ వచ్చేసి 3 వచ్చింది అనమాట. ఇప్పుడు ఇతని యొక్క ఈ స్టాండర్డ్ లోషో గ్రిడ్ నుంచి ఇతని యొక్క సక్సెస్ ఫ్యాక్టర్ ఎంత అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేద్దాం. దీని గురించి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే టేబుల్ వేసుకోండి. మళ్ళీ సో టేబుల్ వేస్తున్నాను చూడండి. మళ్ళీ ఇప్పుడు ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టాలి. ఇతని డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉందండి? 1 ఉంది కదా, 1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఎన్ని 1లు ఉంటే అన్ని 1లు రాసుకోండి. ఇక్కడ చూడండి 1 1 1 3 1s ఉన్నాయి. 1 1 1. ఇప్పుడు నెక్స్ట్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కాబట్టి 2 రాసాం. మళ్ళీ ఎంత ఉందండి? 2 ఉంది. సో ఇక్కడ మనకి 0కి వాల్యూ ఉండదండి. 0కి వాల్యూ ఉండదు. దీనికి ముందున్న వాల్యూ ఉండదు, దాని తర్వాత ఉన్న మనకి వాల్యూ ఉండదు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 2 అయిపోయింది. నెక్స్ట్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. 5 ఇక్కడ రాసేసాం. తర్వాత వీటి యొక్క కాంబినేషన్ రూలింగ్ నెంబర్ డెస్టినీ నెంబర్ ఉంది కదండి. రూలింగ్ నెంబర్ ఎంత? మళ్ళీ 2 వచ్చింది. డెస్టినీ నెంబర్ అంతా 3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 3. సో ఇప్పుడు వీరి యొక్క లోషో గ్రిడ్ ఏంటనేటువంటిది మనం ఫిల్అప్ చేసేసాము. లోషో గ్రిడ్ అయిపోయింది, ఫిల్ చేసేసాం మనం. సో ఇప్పుడు మనకి ఈ లోషో గ్రిడ్ అనేటువంటిది ఫిల్ అయిపోయింది కదా, ఇప్పుడు దీని నుంచి సక్సెస్ ఫ్యాక్టర్ ఎంత అనేటువంటిది మనం తెలుసుకోవాలండి. సో దీంట్లో భాగంగా మనకి ఏంటంటే, మనకి ఈ ఏదైతే మనకి ఈ బాక్స్ ఉంది చూసారా, ఈ ఒక బాక్స్ ఉంది కదా, ఈ ఒక బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ అనేటువంటి దాన్ని సక్సెస్ కోఆర్డినేటర్ అంటారు. మనకి దీన్ని ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క సక్సెస్ కోఆర్డినేటర్ అనమాట. దీనికి ఒక వాల్యూ ఉంటుంది, ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఆ టోటల్ వాల్యూ నుంచి మనం సక్సెస్ నెంబర్ ఎంత అనేటువంటిది మనం తీస్తాం ఇప్పుడు. ఓకే, సో చూడండి
ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలంటే ఏవైతే మనకి ఎంటీ బాక్స్ ఉన్నాయో ఈ ఎంటీ బాక్స్ మనకు అవసరం లేదండి. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, ఎన్ని బాక్సులు అయితే ఫిల్ అయి ఉన్నాయో నెంబర్తో ఆ నెంబరే మనకు కావాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం మనకి ఇక్కడ ఎన్ని బాక్సులు ఫిల్ అయి ఉన్నాయండి, 1 2 3 4. ఎన్ని బాక్సులు ఫిల్ అయి ఉంటే అంత నెంబర్ రాసుకోండి. ఓకే, 4 ఇంటూ 11.11 వేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి టోటల్ ఎంత వచ్చింది, 44.44. అంటే 44.44 అనేటువంటిది ఇతని యొక్క ఈ 44.44 అనేటువంటిది ఇతని యొక్క సక్సెస్ అనమాట. ఈ 44.44 ఉంది కదా, ఈ 44.44 అనేటువంటిది అతని యొక్క సక్సెస్ ఫ్యాక్టర్ అనమాట. అంటే లైఫ్ లో ఇతను చేసేటువంటి వర్క్ అనేటువంటిది 44.44% సక్సెస్ అయ్యేటువంటి రేషియో, ఇది సక్సెస్ రేషియో అనమాట. సో ఈ విధంగా మనం ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి సక్సెస్ రేట్ ఎంత అంటే అతని లైఫ్ లో అతను చేసేటువంటి పని మీద అతని యొక్క సక్సెస్ ఫ్యాక్టర్ ని బట్టి అతని యొక్క సక్సెస్ రేట్ ఎంత అనేటువంటి మనం తెలుసుకుంటామండి. సో ఇప్పటి వరకు నేను చేసినటువంటి రీసెర్చ్ లో బెస్ట్ సక్సెస్ రేట్ అనేటువంటి అంటే సక్సెస్ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళకి లైఫ్ లో బాగుంటుంది అని కనుక చూసుకుంటే సక్సెస్ ఫ్యాక్టర్ వచ్చేసి గ్రేటర్ దాన్ 60% అండి. 60 to 65% గ్రేటర్ దాన్ సక్సెస్ ఫ్యాక్టర్ కనుక ఉంటే కనుక వాళ్ళు చేసేటువంటి వర్క్ లో సక్సెస్ రేట్ అనేటువంటిది ఎక్కువ వస్తుందండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ యొక్క సక్సెస్ ఫ్యాక్టర్ అనేటువంటిది 60కి ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ యొక్క సక్సెస్ ఫ్యాక్టర్ అనేటువంటిది 60 to 65 అబవ్ ఉంది, కానీ మీకు అనుకున్నటువంటి విధంగా సక్సెస్ అనేటువంటిది రావట్లేదు. ఇక నెక్స్ట్ మీ సక్సెస్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ 60 to 65 లెస్ దాన్ ఉంది. సో మాక్సిమం సక్సెస్ అనేటువంటిది కొంచెం దూరంగా ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఒక పని ఎంత కష్టపడినా సరే అయ్యిద్దా లేదా అనేటువంటిది మనకు తెలియదు. సో ఈ కనుక ఈ కండిషన్ కనుక మనం తీసుకున్నట్టయితే ఈ కండిషన్ లో మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో మీ యొక్క నేమ్ అనేటువంటిది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ కి అనుగుణంగా కనుక కరెక్షన్ అయ్యి ఉంటే కనుక సక్సెస్ ఫ్యాక్టర్ అనేటువంటిది 60 to 65% ఉన్నా సరే సక్సెస్ ఫ్యాక్టర్ అనేటువంటిది మీకు 80 to 90% ఉన్న వ్యక్తులు ఏ విధంగా అయితే సక్సెస్ అనేటువంటిది ఉంటుందో అంత సక్సెస్ అనేటువంటిది మీ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో ఇలాగ మనం నేమ్ అనేటువంటిది మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కి అనుగుణంగా మనం కనుక కరెక్షన్ చేసుకుంటే కనుక మనం లెస్ దాన్ 60% ఉన్నా సరే లేదంటే 60 to 65% అబోవ్ ఉన్నా సరే మన యొక్క సక్సెస్ మనం చేసేటువంటి వర్క్ లో పాజిటివిటీ అనేటువంటి దాన్ని పెంచుకొని సక్సెస్ ఫ్యాక్టర్ అనేటువంటి దాన్ని మనం పెంచుకోవడానికి ఉంటుందండి. సో ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం కనుక నేమ్ కరెక్షన్ కనుక ఎవరైనా చేయించుకోవాలనుకుంటే కనుక దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీంట్లో భాగంగా మీ సక్సెస్ ఫ్యాక్టర్ ఎంత అనేటువంటిది కూడా కింద మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి.